ప్రైజ్ లార్డ్ ఎరుబడి అందరికి మరణాత. ఏమండి, క్రైస్తవులమైన మనము శాంతియుతంలో ఉన్నా, ఇతరులను ప్రేమిస్తున్నా కానీ ఎక్కడికక్కడ క్రైస్తవులపై, క్రైస్తవ మందిరాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. ఒక 2 days బ్యాక్ నైజీరియాలో జరిగిన ఒక సంఘటన ఎంత దారుణంగా ఉందంటే దాదాపు 200 మందిని సజీవ దహనం చేసేశారు. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఆ వార్త గురించిన టోటల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియో ఇతరులకి షేర్ అవుతుంది కాబట్టి. ఇక స్టార్ట్ చేసేద్దామా? నైజీరియాలోని బెన్యూ రాష్ట్రంలో జూన్ 13వ తేదీ శుక్రవారం రాత్రి మిలిటెంట్లు అంటే ఉగ్రవాదులు లాంటోళ్ళు సుమారు 200 మంది క్రైస్తవులను విచక్షణ లేకుండా హత్య చేశారు. వారు పునరావాస శిబిరాల్లో ఉండే నిరాశ్రయ కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని వారు నిద్రలో ఉన్నప్పుడే భవనాలకు నిప్పు పెట్టారు. పారిపోవడానికి ప్రయత్నించిన వారిని చెట్లకు కట్టేసి కత్తులతో పొడిచి చంపేశారు. ఇంత క్రూరమైన దాడి గుమా లోకల్ గవర్నమెంట్ ప్రాంతంలోని యెలోవాటా మార్కెట్ స్క్వేర్ వద్ద జరిగింది. ఇది మకుర్టీకి సమీపంలో ఉంది. అక్కడ ప్రదేశాలన్నమాట ఇవన్నీ. సో అక్కడ తాత్కాలిక నివాసంగా మార్చిన భవనాల్లో నిరాశ్రయులు నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ మిలిటెంట్లు అల్లాహు అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు అంటూ అరుస్తూ ఆ ప్రాంతంలో ప్రవేశించి వారి ఇష్టానుసారంగా ప్రజలను హతమార్చేశారు. అంటే ఎవరిని? మన క్రైస్తవుల్ని. కథోలిక్ సేవా సంస్థ అయిన ఎయిడ్ టు ది చర్చ్ ఇన్ నీడ్ అంటే ACN అనే సంస్థకి ఇచ్చిన ప్రత్యక్ష నివేదికలో స్థానిక క్రిస్టియన్ యాజకులు ఇలా చెప్పారండి. అదే రోజు సాయంత్రం యెలోవాటాలోని సెయింట్ జోసెఫ్ చర్చ్ను మిలిటెంట్లు ఆక్రమించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని వెనక్కి తరిమేశారు. ఆ చర్చిలో 700 మందికి పైగా నిరాశ్రయులు నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో. ఆ సమయంలో ఈ మిలిటెంట్లు ఏం చేశారు? వెంటనే ఆ పట్టణంలోని మార్కెట్ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న నిరాశ్రయుల ఆ నివాస గదుల తలుపులపై ఇంధనం పోసి అంటే పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఆ తర్వాత 500 మందికి పైగా నిద్రిస్తున్న ప్రాంతంలో కాల్పులకు దిగారు. సో అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం 3 గంటల పాటు కొనసాగిన ఈ దాడుల్లో కనీసం 100 మంది మరణించారని నిర్ధారించారు అప్పుడు. కానీ తరువాత మకుర్టీ డియోసిస్ కి చెందిన జస్టిస్ డెవలప్మెంట్ అండ్ పీస్ ఫౌండేషన్ FJDP సేకరించిన సమాచారం ప్రకారం మొత్తం మృతుల సంఖ్య 200కు పైగా చేరిందండి. ఈ మరణాల సంఖ్య ఈ ప్రాంతంలో జరిగిన ఇప్పటి వరకు ఎక్కడి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ ప్రాంతంలో మిలిటెంట్ల సమిష్టి దాడులు కొనసాగుతున్నాయని, ప్రజలను పూర్తిగా బయటకు తరిమేయాలన్న యత్నం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఇదిలా ఉండగా బెన్యూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పులానీలు జరిపిన దాడుల తర్వాత యెలోవాటాలో ఆశ్రయం పొందిన వందలాది మంది ప్రజలు ఇప్పుడు ఆ పట్టణాన్ని వదిలి పక్కనున్న గ్రామాలకు, పట్టణాలకు పారిపోతున్నారు. వారికి సహాయం చేయాలని చర్చి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ అఘాయితం జరిగి 12 గంటలలోపే యెలోవాటా నుండి ఎయిడ్ టు ది చర్చ్ ఇన్ నీడ్ అంటే ACN తో మాట్లాడిన యెలోవాటా పరిష్కార పురోహితుడు ఫాదర్ ఉకుమా జొనాథన్ యాంగ్బి పేరు కూడా చాలా వింతగా ఉంటాయి అక్కడ పేర్లు. కాబట్టి ఇతను ఆ మిలిటెంట్ల నుంచి బతికి బట్టగట్టిన విధానాన్ని, అనుభవాన్ని వివరించారు. కాల్పుల శబ్దం విన్న వెంటనే తాము చర్చ్ ప్రెస్బిటరీ గది అంటే పెద్ద యాజకుని గది లోకి ప్రవేశించి నేలపై పడ్డామని, మరణం నుండి ఊపిరి మీద తప్పించుకున్నామని ఆయన అయితే చెప్పారు. ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే, కాల్పుల శబ్దం విని మిలిటెంట్లను చూసిన వెంటనే మేము మా జీవితాలను దేవుని చేతుల్లోకి అప్పగించాము. ఈ ఉదయం నేను బతికున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి ఆ దేవునిపై ఉన్న విశ్వాసాన్ని ఆయన వెల్లడించారు. ఫాదర్ జొనాథన్ మార్కెట్ స్క్వేర్ కి వెళ్లిన అనుభవాన్ని వివరిస్తూ ఆయన కూడా ఇలా అన్నారు. నేను చూసింది భయంకరంగా హృదయాన్ని కలిచివేసే దృశ్యం అండి. ప్రజలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. శవాలు ఎక్కడ చూసినా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి అని చెప్పి ఆయన చాలా బాధను వ్యక్తం చేశారు. ఈ మారణహోమం జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన వెంటనే FJDP అంటే జస్టిస్ డెవలప్మెంట్ అండ్ పీస్ ఫౌండేషన్ వారు విడుదల చేసిన ప్రారంభ నివేదికలో ఇలా పేర్కొన్నారు. ఇది కళ్ళతో చూడదగ్గ దృశ్యం కాదు, ఎవ్వరూ తట్టుకోలేని దారుణమైన దృశ్యం. చూస్తే కన్నీళ్లతో మీ కళ్ళు చెమ్మగిలాల్సిందే అని చెప్పి ఇలా పేర్కొన్నారనమాట. ఇక ఈ FJDP తమ నివేదికలో ఏమని పేర్కొన్నారంటే, కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి, శిశువులు, పిల్లలు, తల్లులు, తండ్రులు అన్ని పూర్తిగా నాశనం అయిపోయాయని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. కొంతమంది శరీరాలు అగ్ని దహనంలో పూర్తిగా కాలిపోవడంతో వారు ఎవరు గుర్తుపట్టడం కూడా కష్టమైపోయిందండి అని చెప్పి ఫాదర్ జొనాథన్ గారు అన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారో నేను చెప్తాను, వినండి. యెలోవాటా గ్రామం సురక్షితమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అది అబూజాకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉంది.
అందువల్ల పక్కనున్న గ్రామాల నుంచి వేలాది మంది అనధికారికంగా ఇక్కడికి వచ్చిన ప్రజలను స్వీకరించింది. కానీ ఇప్పుడు గ్రామం వదిలిపెట్టబడింది. చాలా మంది దగ్గరలో ఉన్న దౌడు, అబాగేన అనే ప్రాంతాలకు ఆశ్రయంగా వెళ్లిపోయారు అని చెప్పి ఆయన బాధను వ్యక్తం చేశారు. ఇంకా ఫాదర్ జొనాథన్ మాట్లాడుతూ, మేము ఈ దాడి చేసిన వారు ఎవరో స్పష్టంగా గుర్తించగలిగాము. వాళ్ళు పులానీలే. ఈ దాడి చాలా సమన్వయంతో జరిపారు. వర్షం కురుస్తున్న సమయంలో గ్రామంలోకి అన్ని దిశల నుంచి ప్రవేశించారు. వాళ్ళు అల్లాహు అక్బర్ అని అరిచారు. వారు ఎవరో అనుమానం లేదు, ఖచ్చితంగా పులానీలు మాత్రమే అని చెప్పి ఆయన గట్టిగా చెప్తున్నారు. మకుర్డి డయాసిస్ కు చెందిన ఫాదర్ జొనాథన్ మరియు ఇతర క్రిస్టియన్ శ్రేణుల వారు భద్రతా విభాగంపై తీవ్రంగా విమర్శలు చేశారండి. పోలీసులు దాడి చేసే వారిని చర్చిలోకి రాకుండా అడ్డుకున్నా వారు సరైన ఆయుధాలు లేక వృద్ధి చేయలేకపోయారు. అందుచేతే వారు బజార్ ప్రాంతాన్ని రక్షించలేకపోయారని చెప్పి అన్నారు. డయాసిస్ కు చెందిన ప్రముఖ ఫాదర్ ఒకరు ఇలా చెప్పారు. దాడి జరిగిన తర్వాత మరుసటి ఉదయం చాలా మంది పోలీసులు మరియు భద్రతా సిబ్బంది కనిపించారు. కానీ మాకు అవసరం ఉన్నప్పుడు, అంటే గత సాయంత్రం వారు ఎక్కడున్నారు? ఇది ఇప్పటి వరకు మనం చూసిన అత్యంత దారుణమైన అల్లకల్లోలమైన చర్య. దీనికి సమానంగా జరిగిన మరొకటి లేదు అని చెప్పి ఆయన అయితే గట్టిగా చెప్పారు. నిన్న ఆదివారం జూన్ 15 ఏంజలస్ ప్రార్థన సమయంలో మాట్లాడిన పోప్ లియో గారు ఒక భయానక హత్యాకాండలో దారుణంగా హత్య చేయబడిన వారి కోసం ప్రార్థిస్తున్నారని తెలిపారు. ఆ హత్యల్లో మరింత మంది స్థానిక కేథోలిక్ మిషన్ ఆశ్రయించిన ఆశ్రయులు ఐడిపిస్ కి ఆయన చెప్పారు. ఇంకా పోప్ ఏమని పేర్కొన్నారంటే, నైజీరియాలో భద్రతా, న్యాయం మరియు శాంతి కోసం ప్రార్థిస్తున్నాను అని. అలాగే బెనుయే రాష్ట్రంలోని గ్రామీణ క్రైస్తవ సముదాయాలు వారిపై జరిగిన నిరంతర హింసలకు గురైన బాధితుల గురించి నా ఆలోచనలో ఉన్నారు అని ఆయన అయితే అన్నారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడి ప్రస్తుతం బెనుయే రాష్ట్రంపై పెరిగిపోయిన హింసాకాండల మధ్య చోటు చేసుకుంది. ముఖ్యంగా మకుర్తి ప్రాంతం లక్ష్యంగా మారింది. ఇది 95% పైగా కేథోలిక్ జనాభాతో ఉన్న ప్రాంతం. ఇంకా చర్చి నాయకులు పునరుద్ఘాటనగా అంతర్జాతీయ సహాయం కోరుతూ చెబుతున్నారు. ఇది యుద్ధ మూలాలను కలిగిన జిహాదీ మిలిటెంట్ ప్రణాళిక. వారి లక్ష్యం భూములను ఆక్రమించడం మరియు క్రైస్తవులను అక్కడి నుంచి నేరుగా వేరు చేయడం కావచ్చు అని చెప్పి వారు అంటున్నారు. సో ఇది నైజీరియాలోని క్రైస్తవులపై జరిగిన దాడికి సంబంధించిన విశ్లేషణ. ప్రాంతం వేరైనా, రాష్ట్రం వేరైనా, దేశం వేరైనా సరే క్రైస్తవుల మీద మాత్రం దాడులు మాత్రం ఆగట్లేదు. ఒక క్రైస్తవుడు పొరుగువాడు బాగుండాలి, వాడిని ప్రేమించి వాడు బాగుండులాగా ప్రార్థన చేయమని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. సో అలాగే చేస్తున్నాం. కానీ వాళ్ళు తిరిగి మనల్ని చంపుతుంటే ఇంకా వాళ్ళ ఇజ్జత్కే మనం వదిలేయాలి. ఏది ఏమైనా సరే క్రైస్తవుల మీద మాత్రం దాడులు ఆగాలని ప్రార్థన చేద్దాము. వారి యొక్క మనసులు మారాలని ప్రార్థన చేద్దాము. 200 మంది సజీవ దహనం అయిపోయారంటే అది మామూలు విషయం కాదు కదండి. ఇలాంటి దాడులు ఇంకా ముందు ముందు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు కదా, లోకంలో నా నామమున మీకు శ్రమలు ఎదురవుతాయని చెప్పి. అనేకులు వచ్చి మిమ్మల్ని చంపుదురు, మిమ్మల్ని ద్వేషించి చంపుదురు అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిచ్చారు. కాబట్టి ఆ రకంగానే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఏ క్షణాన మనకి ఆ యేసు నామంలో చావు సంభవిస్తుందో మనకి ఏం తెలియదు. కాబట్టి దేవుడికి ప్రార్థన చేద్దాము. వారి యొక్క మనసులు మారాలని కూడా ప్రార్థన చేద్దాము. కఠినాత్ముల మనసులు మారాలని. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తో బైబిల్ విశ్లేషణ ద్వారా మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్ ఎవరీబడీ. అందరికీ మరణాత.